నీ డొక్కు వ్యాన్ ని ఇక్కడికి కూడా తీసుకొచ్చావా? అసలు కదంతా ఈ వ్యాన్ లోనే ఉందత్తా. అందులో చీరలు తప్ప ఇంకేమున్నాయి? ఒక సీక్రెట్ కూడా ఉంది. సీక్రెటా? సర్ప్రైజ్. సుమతిని చంపిన ఈ హంతకురాలు ఇక్కడేం చేస్తోంది? పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయి నీ వ్యాన్లో దాక్కుందా? మీరు 2 విషయాలు తెలుసుకోవాలి అత్తయ్య. ఒకటి, ఈ విద్యాదేవి టీచర్ హంతకురాలు కాదు. 2, ఈవిడసలు విద్యాదేవే కాదు, మా అత్తమ్మ సుమతి. అత్తమ్మా, మిమ్మల్ని పెళ్లి మండపానికి తీసుకువెళ్ళడానికి మీ స్నేహితురాలు మహాలక్ష్మి గారు వచ్చారు. రండి. ఏంటి మహాలక్ష్మి, షాక్ అయ్యావా? ఈ నేరస్తురాల్ని నీ దగ్గర దాచి చివరి నిమిషంలో పెళ్లికి తీసుకొచ్చి తనే సుమతి అని నాటకాలు ఆడుతున్నావా సీత? ఇప్పుడే పోలీసుల్ని రప్పించి దీన్ని షూట్ చేపిస్తాను. అంత ఆవేశం వద్దత్తా. అతిగా ఆవేశపడితే ఆయాసం తప్ప ఉపయోగం లేదు. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని మీకు తెలుసు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. నాకు సుమతి గురించి తెలుసు. ఈ విద్యాదేవి సుమతి కాదు, సుమతిని చంపిన హంతకురాలు. పాడిందే పాడరా పాచుపల్ల దాస అని ఎందుకత్తయ్యా అరిగిపోయిన రికార్డు అదే పనిగా వేస్తారు? ఇది హంతకురాలు అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఈవిడే సుమతి అత్తమ్మ అనడానికి నా దగ్గర కూడా రుజువులున్నాయి. ఏంటా రుజువులు? మండపంలోకి రండత్తయ్య, చూపిస్తాను. రాతమ్మ, ఈ రోజు నీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. రా అత్తయ్య. మా అమ్మని తీసుకొస్తానని చెప్పి ఈ హంతకురాలను తీసుకొచ్చావేంటి సీత? ఇవిడ హంతకురాలు కాదు మామా. హంతకురాలు కాక దేశభక్తురాలా, సంఘ సంస్కర్తన? ఒకరిని చంపి ఆ పేరుతో ఆస్తి కొట్టేయాలని చూసి దొరికిపోయి అరెస్ట్ అయ్యి పారిపోయిన నేరస్తురాల్ని తీసుకొస్తావా? ఎవరు ఎవరిని చంపలేదు.
ఏ నేరమూ చేయలేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికే పోలీసుల దగ్గర నుంచి పారిపోయింది. పారిపోయినావిడికి నువ్వు షెల్టర్ ఇచ్చావా సీత? నీ దగ్గర దాచిపెట్టావా? నేను దాచిపెట్టింది నేరాన్ని కాదు మావయ్య, నిజాన్ని. ఏంటా నిజం సీత? సుమతి ఎవరో, ఎక్కడుంది, ఎలా వస్తుంది అని మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఆ సుమతి ఎవరో కాదు, ఈవిడే. ఈవిడ సుమతి ఏంటి సీత? ఈవిడ సుమతిని చంపిన నేరానికి అరెస్ట్ అయింది కదా, మళ్ళీ ఈవిడ్ని తీసుకొచ్చి సుమతి అంటావేంటి? నువ్వు ఏదో చేస్తావనుకుంటే మళ్ళీ ఈవెంట్ తీసుకొచ్చి సుమతి అని నాటకం ఆడుతున్నావా? నువ్విలాంటి ట్విస్ట్ ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నిన్న రాత్రే నీ మీద డౌట్ వచ్చింది. ఈ విద్యాదేవిని సీత తన వ్యాన్లో దాచిపెట్టింది. రాత్రి తను మన ఇంట్లో ఉండటం నేను చూశాను. సీత మేనేజ్ చేస్తుంది. తనే సుమతి అని మనందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఈవిడ మా అమ్మ ఎలా అవుతుంది సీత? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆవిడే మీ అమ్మ రామ్, నా తోడ పుట్టిన చెల్లెలు సుమతి. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? ఈవిడ మా అమ్మ. ఉమ్, అవును ప్రీతి, ఈ విద్యాదేవి మీ అమ్మ సుమతి ఇద్దరూ ఒక్కరే. రామ్ను కాపాడబోయి తన రూపం మారిపోయింది. ఏమిటండి గందరగోళం? ఈవిడ సుమిత కాదా? సుమతినని చెప్పి ఈ పెళ్లి నెలగైనా ముగించాలనుకుంటున్నావా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, లాస్ట్ మినిట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఈ పెళ్లి ముగిద్దామని సీత, ఈ శివకృష్ణ, లలిత ప్లాన్ చేశారు. ఆ అవసరం మాకు లేదత్తయ్య. మీరు చూసిన సంబంధమే ప్రీతికి చెయ్యాలి అన్న పంతం స్వార్థం. కాకపోతే ఈయనగారి స్వయంగా అరెస్ట్ చేసిన ఈ నేరస్తురాల్ని తన చెల్లెలు అని ఒప్పుకోవడమేంటి? నా చెల్లెలు నేరస్తురాలు కాదు. ఈవిడ మీ చెల్లెలు కాదు. మీ చెల్లెల్ని చంపిన హంతకురాల్ని సీత పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి 2 రోజులు తన వ్యాన్లోనే దాచిపెట్టి ఇక్కడ ఇలా ఎంటర్ చేసి నాటకాలు ఆడుతోంది. ఈవిడే మా ఆడపడుచు సుమతి అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా మహాలక్ష్మి గారు? ఊరికే చెప్పడం కాదు, ఆధారాలుంటే చూపించండి. ఈవిడ మా సుమతి వదిన్ని చంపిన హంతకురాలు అని మహా వదిన ఆధారాలు చూపించింది. ఈవిడే సుమతి అనడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది సీత? ఏ సాక్ష్యంతో మాట్లాడుతున్నావు? ఒక క్రిమినల్కి షెల్టర్ ఇచ్చి తప్పు చేసావు సీత. ఆవిడే మా అమ్మ అని మా అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్విలా చేస్తావని అనుకోలేదు. ఇప్పుడే సిఐ త్రిలోక్కి ఫోన్ చేస్తాను. ఈ నేరస్తురాలితో పాటు సీతని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ క్రిమినల్ని వెనకేసుకొచ్చినందుకు ఈ శివకృష్ణ సస్పెండ్ అవుతాడు. ఒక్క నిమిషం మహాలక్ష్మి, తొందరపడితే నువ్వే నష్టపోతావు. నేనే సుమతిని. నా కొడుకు రామ్ని కాపాడబోయి నా రూపం మారిపోయింది. ఇలా చెప్తే మీరు నమ్మరని తెలుసు. అసలు విషయం బయటపెట్టు సీత. అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. చాలా సంవత్సరాల క్రితం మా సుమతి అత్తమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయి
ఒక ప్రమాదంలో పడ్డారు. అరవిందో ఆశ్రమంలో కోమాలో ఉన్నారు. కోమాలోంచి బయటకొచ్చాక తన భర్త పిల్లల్ని చూడాలనుకుని తిరిగొచ్చారు. అలా వస్తున్న క్రమంలో రామ్మామకు యాక్సిడెంట్ అవ్వబోతే కాపాడి తను ప్రమాదంలో పడ్డారు. రామ్మామ ఆవిడ్ని హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి బ్రతికించారు. ఆవిడ రూపం మారిపోయింది. అత్తమ్మ రూపం మారిపోవడంతో తన అసలు రూపం మారిపోయింది. దీన్ని మహాలక్ష్మి అత్తయ్య తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అరవిందో ఆశ్రమం నుంచి హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ జరగడం వరకు సుమతి అత్తమ్మ గురించి అన్ని విషయాలు సేకరించారు. రూపం మారి విద్యాదేవిగా ఉన్న ఆవిడ సుమతి అత్తమ్మే కాదు అని అడ్డంగా వాదించారు. పైగా సుమతి అత్తమ్మను చంపిందని సుమతి అత్తమ్మనే అరెస్ట్ చేయించారు. కానీ ఒక మహాలక్ష్మి అత్తయ్యతో పాటు అందరూ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. తల్లి పిల్లల బంధం గురించి నిజాన్ని బయట పెట్టే మార్గం DNA టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మనుషుల రక్త సంబంధాల గురించి తెలుసుకోవచ్చు. ఈవిడ మా సుమతి అత్తమ్మ కాదు అని మీరంతా అనుకుంటున్నారు కదా? ఒక్క నిమిషం. డాక్టర్ గారు, విద్యాదేవి టీచర్ ఎప్పుడైతే తానే సుమతి అని చెప్పిందో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇటు మహాలక్ష్మి అత్తయ్య అరెస్టు చేయించడంతో ఆ అనుమానం ఇంకా బలపడింది. అందుకే ఎవరికి చెప్పకుండా ప్రీతి తల వెంట్రుకలు తీసుకుని ఈ డాక్టర్ గారికి శాంపిల్ పంపించాను. వెళ్ళి మొహం కడుక్కొనిరా. అలాగే రామ్ మామ గోల్డ్ కట్ చేసి ఆ శాంపిల్స్ కూడా డాక్టర్ గారికి పంపించాను. డాక్టర్ గారు, నేను పంపించిన శాంపిల్స్ వల్ల ఏం తేలింది? మీరు పంపిన శాంపిల్స్లోని DNA ఈవిడ DNAతో మ్యాచ్ అయింది.
ఈ రామ్ ప్రీతిలు ఈవిడి కన్నబిడ్డలే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే మీరు ఏ ల్యాబ్లోనైనా టెస్ట్ చేయించుకోవచ్చు. రామ్ ప్రీతిలు ఇద్దరు ఈవిడి పిల్లలే అని రిపోర్ట్స్ వస్తాయి. డాక్టర్ గారు, ఆ రిపోర్ట్ మా మావయ్యకి ఇవ్వండి. నిజమే సీత, ఈ రిపోర్ట్స్ ప్రకారం తనే సుమతి. మహా అడ్డంగా బుక్ అయింది. రామ్మమ్మ, ప్రీతి, మీరు కూడా చూడండి. ఈవిడి మా అమ్మ సుమతి. టీచర్ గారే మా అమ్మ పిన్ని. ఈ రిపోర్ట్సే సాక్ష్యం. అవునా? ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు. అవును, ఈ రిపోర్ట్స్ ప్రకారం తనే మీ అమ్మ సుమతి. సారీ సుమతి, నాకు ఈ డిఎన్ఏ ఆలోచన రాలేదు. నీ రూపం మారిపోయేసరికి నువ్వు మా సుమతిని చంపేసి ఆస్తి కోసం నువ్వు సుమతివైనట్టు నాటకం ఆడుతున్నావేమో అనుకున్నాను. నా ఫ్రెండ్నే నేను అనుమానించాను. వెరీ సారీ. నీటు మార్చావు మహా. రంగులు మార్చడంలో ఓసరవెల్లి కూడా నీ ముందు పనికిరాదు. జనా, తనే సుమతి, మన సుమతి. రామ్, ప్రీతి, ఇదిగో నీ అమ్మ, నీ కన్న తల్లి సుమతి. నేను నిన్ను గుర్తించలేకపోయాను సుమతి, నన్ను క్షమించు. సారీ అమ్మా, నువ్వే మా అమ్మవని తెలుసుకోలేక నిన్ను అనరాని మాట్లాడినా. వెరీ సారీ. నువ్వొచ్చావమ్మా. వదిన మాట నిజం చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సీత మాట నిజం చేయడం కాదు, నేను మీ అమ్మను అని సీతే నిరూపించింది. మనమంతా సీతకు రుణపడి ఉన్నాం. ఇక్కడ రక్త సంబంధాలే తప్ప రుణానుబంధాలు లేవత్తమ్మా.
మీరే మా సుమతి అత్తమ్మ అని నిరూపించాను. అలాగే ఇంటి నుంచి వెళ్ళిపోయిన మీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో, మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేసింది ఎవరో, ఆ సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి.